టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ భారీ ప్రాజెక్టు కోసం చైనా సుమారు 1.2 ట్రిలియన్ యువాన్లను ఖర్చు చేస్తోంది. భారత కరెన్సీలో 14 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. జూలై 19న చైనా ప్రధాని లీ కియాంగ్ ఈ ప్రాజెక్ట్ శంకుస్థాపనలో పాల్గొన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ భారత, బంగ్లాదేశ్లలో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. ఈ ప్రాజెక్ట్ బ్రహ్మపుత్ర నది నీటి ప్రవాహాన్ని, పర్యావరణాన్ని, దిగువ ప్రాంతంలోని జీవనాధారాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. టిబెట్ స్వయం ప్రతిపత్తి ప్రాంతంలోని నైన్చి నగరంలోని మైన్లింగ్ హైడ్రో పవర్ స్టేషన్ దగ్గర ఈ అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిని చైనాలో యార్లుంగ్ జాంగ్బో అని పిలుస్తారు. హిమాలయ ప్రాంతంలో ఒక భారీ లోయలో యు ఆకారంలో మలుపు తిరిగి అరుణాచల్ ప్రదేశ్ ద్వారా భారత్లోకి, ఆ తర్వాత బంగ్లాదేశ్ లోకి ప్రవహిస్తుంది. ఈ ప్రాజెక్ట్ లో మొత్తం 5 కాస్కేడ్ జల విద్యుత్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవి సంవత్సరానికి 300 బిలియన్ కిలోవాట్ అవర్స్ విద్యుత్ ని ఉత్పత్తి చేస్తాయని అంచనా వేస్తున్నారు. 30 కోట్ల మంది ప్రజల వార్షిక విద్యుత్ అవసరాలను తీర్చగల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్ట్ చైనాకు ఎంతో కీలకమైంది. ప్రస్తుతం చైనాలో ఉన్న అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ అయిన 3 గార్జెస్ డ్యామ్ కంటే 3 రెట్లు ఎక్కువ సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. చైనా యాజియాంగ్ గ్రూప్ అనే కొత్త సంస్థ ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపడుతోంది. ఇక్కడ తయారయ్యే విద్యుత్ని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయనున్నారు. అంతేకాక ఇది టిబెట్లోని స్థానిక అవసరాలను కూడా తీర్చనుంది. అయితే ఈ ప్రాజెక్ట్ భారత్ మరియు బంగ్లాదేశ్లో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో వ్యవసాయం, తాగునీరు, పర్యావరణ వ్యవస్థలకు జీవనాధారంగా ఉంది. ఈ డ్యామ్ నిర్మాణం వల్ల చైనా నీటి ప్రవాహాన్ని నియంత్రించే అవకాశం ఉంది. ఇది యుద్ధ సమయంలో లేదా రాజకీయ ఉద్రిక్తతల సమయంలో భారత్లోని దిగువ ప్రాంతాలలో వరదలను కలిగించే ప్రమాదం కూడా ఉంది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు ఈ డ్యామ్ ని టిక్కింగ్ బాంబ్ గా అభివర్ణించారు. ఒకవేళ చైనా ఆకస్మికంగా నీటిని రిలీజ్ చేస్తే సియాంగ్ బెల్ట్ లోని ఆది తెగలు, ఇతర తెగల ఆస్తులు, భూములు, మానవ జీవితాలు తీవ్రంగా దెబ్బతినవచ్చని హెచ్చరించారు. అదనంగా ఈ డ్యామ్ నీటిలోని పోషక సమృద్ధి గల సిల్ట్ ని అడ్డుకోవడం వల్ల అరుణాచల్ ప్రదేశ్, బంగ్లాదేశ్ లోని జీవన వైవిధ్యం, వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. బంగ్లాదేశ్లో 65% నీటి సరఫరాకు బ్రహ్మపుత్ర నదే మూలం. ఒకవేళ చైనా ఈ డ్యామ్ నిర్మాణాన్ని చేపడితే ఆ దేశంలో వ్యవసాయం, మత్స్య సంపద దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్ట్ దిగువ ప్రాంతాలపై ప్రతికూల ప్రభావం చూపదని, ఇది కార్బన్ న్యూట్రాలిటీ లక్ష్యాలను సాధించడానికి, టిబెట్లో ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన గ్రీన్ ప్రాజెక్ట్ అని చైనా పేర్కొంది. ఈ డ్యామ్ టిబెట్ స్వయం ప్రతిపత్తి ప్రాంతానికి సంవత్సరానికి 20 బిలియన్ యువాన్ ఆదాయాన్ని తెచ్చిపెట్టవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ చేపట్టే ప్రాంతం టిబెటన్ పీఠభూమిలో టెక్టానిక్ ప్లేట్ల దగ్గరలో ఉంది. ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. ఈ ఏడాది జనవరిలో 7.1 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 126 మంది మరణించారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్న 14 జల విద్యుత్ డ్యాంలలో కొన్ని దెబ్బతిన్నాయి. ఈ ఆందోళనలు పోగొట్టడానికి చైనా విస్తృత భౌగోళిక సర్వేలు, సాంకేతిక పురోగతుల ద్వారా ఈ ప్రాజెక్ట్ సురక్షితమని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తుందని వాదిస్తోంది. 2006లో ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్ లెవెల్ మెకానిజం ద్వారా భారత్, చైనా బ్రహ్మపుత్ర, సట్లెజ్ నదులపై వరద కాలంలో హైడ్రోలాజికల్ డేటాని పంచుకుంటాయి. అయితే చైనా అంతర్జాతీయ నీటి ఒప్పందాలకు సంతకం చేయని దేశం కావడం వల్ల దీని చర్యలను నియంత్రించే అవకాశం లేదు. భారత్ కూడా అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిపై ఒక డ్యామ్ నిర్మిస్తోంది. ఈ నిర్మాణం చైనా డ్యామ్ కి ప్రతిస్పందనగా నిర్మిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ డ్యామ్ నిర్మాణం వల్ల టిబెటన్ పీఠభూమి సున్నితమైన పర్యావరణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. బ్రహ్మపుత్ర నది ప్రపంచంలోనే అత్యంత లోతైన లోయను సృష్టిస్తూ జీవ వైవిధ్య కేంద్రంగా పరిగణించబడుతూ ఉంటుంది. ఈ డ్యామ్ నిర్మాణం అటవీ ప్రాంతాలు, వన్యప్రాణులు, స్థానిక నివాసుల జీవనోపాధిని దెబ్బతీస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ డ్యామ్ నీటి ప్రవాహాన్ని మార్చడం వల్ల బంగ్లాదేశ్లోని గంగా, బ్రహ్మపుత్ర, మేఘనా డెల్టా ప్రాంతంతో పాటు వ్యవసాయం, మత్స్య సంపద ప్రమాదంలో పడే అవకాశం ఉంది. భారత్లోని ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వ్యవసాయం, తాగునీటి సరఫరాపై ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ జల విద్యుత్ ప్రాజెక్ట్ చైనాలో కార్బన్ న్యూట్రాలిటీ లక్ష్యాలను సాధించడంలో, టిబెట్లో ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడంలో కీలకమైన పాత్ర పోషిస్తుందని చైనా పేర్కొంది.
అయితే ఈ ప్రాజెక్ట్ భారత్ బంగ్లాదేశ్తో దౌత్యపరమైన ఉద్రిక్తతలను పెంచే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే భారత్ ఈ ప్రాజెక్టుపై తన ఆందోళనలను చైనాకు వెల్లడించింది. అంతేకాక దిగువ ప్రాంతాలను కాపాడేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటామని పేర్కొంది. మొత్తంగా బ్రహ్మపుత్ర నదిపై చైనా చేపడుతున్న 14 లక్షల కోట్ల రూపాయల విలువైన జల విద్యుత్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుగా పరిగణించబడుతోంది. నైంచి నగరంలోని మైన్లింగ్ హైడ్రో పవర్ స్టేషన్ వద్ద 5 కాస్కేడ్ డ్యాంలతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్ట్ 300 బిలియన్ కిలోవాట్ అవర్స్ విద్యుత్ ని ఉత్పత్తి చేయనుంది. అయితే ఈ ప్రాజెక్ట్ భారత్ బంగ్లాదేశ్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి. చైనా ఈ ప్రాజెక్ట్ సురక్షితమని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నప్పటికీ భారత్ బంగ్లాదేశ్లు మాత్రం ఈ ప్రాజెక్ట్ ని వాటర్ బాంబ్ గా భావిస్తున్నాయి.